పరుగుల జీవితంలో ఎన్నో సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని, జీవన శైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఇలాంటి సమయంలో నడక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ నడక ఎప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. సాధారణంగా చాలా మంది ఉదయాన్నే వాకింగ్ చేస్తుంటారు. ఇది చాలా మంచిది. అయితే రాత్రి పడుకునే ముందు కూడా వాకింగ్ చేస్తే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. అది మీ ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. నిద్రలేమితో బాధపడే వారికి రాత్రి భోజనం తర్వాత చేసే వాకింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిద్రపోయే ముందు తేలికపాటి నడక శరీర ఉష్ణోగ్రతను కొద్దిగా తగ్గిస్తుంది. ఇది మంచి నిద్రకు చాలా అవసరం. దీనివల్ల మనసుకు ప్రశాంతతతో పాటు హాయిగా నిద్ర పడుతుంది. రాత్రి పడుకునే ముందు చేసే వాకింగ్ వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. రోజు నిద్రపోయే ముందు నడవటం వల్ల క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు గుండె కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు నడక వల్ల కాళ్ల కండరాలు బలపడటంతో పాటు కీళ్లకు బలం చేకూరుతుంది. అయితే రాత్రి వేళ వాక్ చేస్తున్నప్పుడు మరికొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 2 గంటల తర్వాతే వాకింగ్ చేయాలి. అలాగే అతివేగంగా కాకుండా కొద్దిపాటి వేగంతో సావధానంగా నడిస్తే సరిపోతుంది. వాకింగ్ చేసే సమయంలో సౌకర్యవంతమైన దుస్తులు, బూట్లు ధరించాలి. మీకేదైనా ఆరోగ్య సమస్య ఉంటే నడకకు వెళ్లే ముందు వైద్యుణ్ణి సంప్రదించండి. ఈవినింగ్ వాకింగ్ అనేది ఏ వయసు వారైనా చెయ్యగలిగే సులభమైన వ్యాయామం. దీనికి ప్రత్యేక తయారీ లేదా పరికరాలు అవసరం లేదు. కాబట్టి మీరు దేనికోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచే రాత్రి పడుకునే ముందు నడకను అలవాటు చేసుకోండి. అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మంచి నిద్రను పొందండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని ప్రయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోవటం మంచిది.